నీ ఎదురుగా నుంచుని ఎవరైనా సరే నిన్ను ఎదిరించి మాట్లాడితే నువ్వు సమాధానం చెప్పు, తప్పులేదు. కానీ నీ గురించి పూర్తిగా కూడా తెలియకుండా నీ వెనక ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా సరే అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఎవరో ఒక అతను చెప్పారని చెప్పని వెళ్ళి నువ్వేంట్రా వాడితో అలా అన్నావంట అని చెప్పని అడిగితే వాడు వెంటనే అంటాడు, నేను ఎప్పుడన్నాను, అసలు దీనికి సాక్ష్యం ఎవరు? ఇలా అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తి ఇలా వితండవాదంతో మాట్లాడతాడు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సో సహజంగా ఏంటంటే మనం విన్న వాటికి మాత్రమే, మన ముందు జరిగిన వాటికి మాత్రమే మనం అన్నిటికీ మనం సమాధానాలు ఇవ్వాలి. కావాలంటే ఆవేశపడాలి, కావాలంటే మనని క్లారిటీ ఇవ్వాలి, మనం వాళ్ళ దగ్గర క్లారిటీ తీసుకోవాలి. అంతే, విన్న వాటికి మాత్రమే, వినని వాటికి ఎవరో చెప్పిన వాటికి కాదు.